महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ ఫిబ్రవరి మాసానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ మాసంలో ముఖ్యమైన ఈవెంట్స్ వచ్చి మనకి 10వ తారీఖు ఇక్కడ మాఘమాసం ప్రారంభం అవుతుంది. 8వ తారీఖు మాస శివరాత్రి, 14 వసంత పంచమి సరస్వతిదేవి పుట్టింది, 16 రథసప్తమి సూర్యభగవానుడు పుట్టింది, అలాగే 24 మాఘ పూర్ణిమ. మాఘమాసం చాలా ప్రతిష్టమైంది. అసలు సరస్వతీదేవికి సూర్యునికి జ్ఞానకారకులైన వాళ్ళందరికీ కూడా మాఘమాసం చాలా అమితమైన మాసంగా మనం చెప్పచ్చు. సో దాని గురించి మనం స్పెషల్గా ఒక వీడియో చేసుకుని వివరిద్దాం. సో ఇక చూస్తే కనుక రవి 14వ తారీఖు వరకు మకర రాశిలో, తర్వాత కుంభరాశిలోను, బుధుడు 2వ తారీఖు నుంచి మకర రాశిలో, మళ్ళీ 20వ తారీఖు నుంచి కుంభరాశిలోను, కుజ శుక్రులు ఇద్దరు కూడా, కుజుడు 6వ తారీఖు నుంచి మకర రాశిలో, శుక్రుడు 12వ తారీఖు నుంచి మకర రాశిలో. సో ఈ విధంగా గ్రహాల యొక్క ప్లానటరీ పొజిషన్ అనేది ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో ఉండబోతుంది. సో ఈ గ్రహస్థితుల ఆధారంగా ఎన్ని గ్రహాలు యోగిస్తున్నాయి ఈ మాసంలో ప్రతి రాశికి మనం తెలుసుకుంటూ మనం రాశి ఫలాలు చెప్పుకుందాం. మేషరాశి వారికి సంబంధించి వారం చూద్దాం. మేషరాశి వారికి ఈ వారం మనం చూసినట్టయితే కనుక అద్భుతంగా ఈ రాశికి ఇక్కడ యోగిస్తున్న గ్రహాల విషయానికి వద్దాం. ఫస్ట్ రాశికి రాశ్యాధిపతి అయిన కుజుడే ఉచ్చస్థితిలో దశమ స్థానంలో ఉంటున్నారు. సో అదేవిధంగా రవి దశమ స్థానంలో, శుక్రుడు బుధుడు దశమ స్థానంలో, శని లాభస్థానంలో, 20వ తారీఖు నుంచి బుధుడు కూడా లాభస్థానంలో ఉంటున్నారు. సో ఈ రాశికి షష్టమంలో కేతు. మొత్తంగా 6 గ్రహాలు మొత్తం ఈ వారంలో అటు ఇటుగాను 6 గ్రహాల యొక్క అనుకూలత మేషరాశి వారికి ఫిబ్రవరి మాసంలో ఏర్పడుతుంది. సో ఈ రాశి వారు ఎంత టైం వేస్ట్ చేద్దాం అనుకుని వీళ్ళ వల్ల కాదు ఇంకా. ఎందుకంటే చాలా బిజీగా ఈ వారం ఈ మాసం ఈ ఫిబ్రవరి మాసంలో మేషరాశి వారు ఉండబోతున్నారు. ఎందుకంటే మీ రాశ్యాధిపతి కుజ భగవానుడే. మార్స్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ సోల్జర్ అండ్ ద ఫైటర్. ఎప్పుడైతే 10th హౌస్లోకి ఉచ్చ స్థితిలోకి ఆయన అడుగు పెడుతున్నారు, ఉద్యోగం ప్రొఫెషన్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో మీరు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. సో ప్రొఫెషన్ పరంగా ఏదైతే ఉద్యోగానికి సంబంధించి ఇన్వాల్వ్మెంట్స్ ఉన్నాయో, ప్రొఫెషనల్ టార్గెట్స్ ఉన్నాయో, ఉద్యోగపరమైన బాధ్యతలు రెస్పాన్సిబిలిటీస్ ఏమున్నాయో వాటి మీద మీ యొక్క ఏకాగ్రత, మీ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ అవుతుంది. ఇక్కడ ఫిబ్రవరి 6వ తారీఖు నుంచి కూడా కుజుడు మకర రాశిలోకి ఎంటర్ అవుతున్నారు. సో ఎప్పుడైతే మకర రాశిలోకి 6వ తారీఖు నుంచి ఫిబ్రవరి మొదటి వారం వదిలేస్తే 6వ తారీఖు నుంచి కుజుడి యొక్క ఫోకస్ అంతా కూడా 10th హౌస్ మీద ఉంటుంది. సో కాబట్టి మార్స్ ఇస్ ద ఫైటర్ ప్లానెట్ అండ్ సోల్జర్ ప్లానెట్. కాబట్టి ఇక్కడ 10th హౌస్ రిలేటెడ్గా అంటే ఇక్కడ దిగ్బలం ఉంటుంది కుజుడికి. కాకపోతే ఏంటి, వర్క్ అండ్ ప్రొఫెషన్ హౌస్లో ప్రతి వాళ్ళతో ఏంటి నా పని నేను చేసుకుంటున్నా, ఓకే అంటే మార్స్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ డిసిప్లైన్ ఆర్ ద సమ్ వాట్ అగ్రెసివ్ ప్లానెట్. సో కాబట్టి మీరు చేసే పనిలో ఎవడన్నా డిస్టర్బ్ చేసినా, లేకపోతే మీరు చేసుకునే పనికి ఎవడన్నా అడ్డొచ్చినా మీకు చాలా కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే ఉచ్చ స్థితిలో కుజుడు ఉంటున్నాడు అక్కడ 10th హౌస్లో. కాబట్టి ఈ యొక్క కొంచెం ఈ బ్యాలెన్స్ని కూడా మీ యొక్క చుట్టుపక్కల కొలీగ్స్తో మీరు మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక వర్క్ను ఒక యుద్ధంలాగా చేయడానికి 6వ తారీఖు నుంచి మీరు సిద్ధం అవుతున్నారు అక్కడ. సో అదేవిధంగా ఈ రాశికి పంచమాధిపతి ఈ రవి సంచారం కూడా దశమ స్థానంలో, డైరెక్షనల్ స్ట్రెంగ్త్లో రవి కూడా దశమ స్థానంలో ఉన్నాడు. 14వ తారీఖు వరకు కూడా రవి కూడా దశమ స్థానంలో ఉంటాం. ఫస్ట్ బుధుడు ద్వితీయంలో, 2వ తారీఖు నుంచి బుధుడు దశమంలోకి రావటం. సో తర్వాత రవి ఆల్రెడీ దశమంలో ఉంటాం, కుజుడు దశమ స్థానంలో ఉంటాం. క్రమక్రమంగా మీ వర్క్ ప్రొఫెషన్ రిలేటెడ్ వర్క్స్ అనేవి మొదటి వారం కంటే 2వ వారం పీక్స్లోకి వెళ్ళిపోతుంటాయి. అసలు మీకు ఎవరితో మాట్లాడే టైం ఉండదు, ఇంట్లో వాడితో కూడా మాట్లాడే టైం ఉండదు. ఏంటి ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, ఆ పని చేయాలి అంటే ఊరి అసలు ఇప్పటిదాకా పని లేదనుకున్నోడికి, అంటే జనరల్గా చెప్తున్నా, పని లేదనుకున్నోడికి ఎన్ని పనులు దొరికినాయిరా బాబు అనుకునేటట్టు ఉంటుంది. సో అదేవిధంగా ఎవరైతే జాబ్కి సంబంధించి సర్చింగ్ చేస్తున్నారో, ఇంటర్వ్యూస్కి అప్లైలు చేస్తున్నారో, న్యూ జాబ్స్ గురించి వెయిట్ చేస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ సమయంలో మీరు
బాగా ట్రై చేస్తే ఇన్ని గ్రహాల యొక్క అనుకూలత 10th హౌస్లో ఉంది కాబట్టి తప్పకుండా ఏదో మూల మిమ్మల్ని సెట్ చేసేస్తాయి. సో కాబట్టి మేషరాశి వాళ్ళకి సంబంధించి శని యొక్క లాభస్థాన సంచారం ఆల్రెడీ జరుగుతుంది, లాభాధిపతి లాభస్థానంలో ఉన్నాడు. సో ఇక్కడ మీ త్రూ యువర్ ఫ్రెండ్ సర్కిల్, త్రూ యువర్ నెట్వర్క్ సర్కిల్, త్రూ యువర్ మీ సర్కిల్లో ఉన్న వాళ్ళ త్రూ మీరు ట్రై చేసుకుంటే చాలా పనులు, ఎన్నో పనులు ఇక్కడ అయ్యే ఆస్కారాలు మనకి కనిపిస్తున్నాయి. ఎందుకంటే శని యొక్క సంచారం లాభస్థాన సంచారంలో ఉండటం వల్ల ఈ సమయంలో మీ ఫ్రెండ్స్, మీ నెట్వర్క్ సర్కిల్లో ఉన్నవాళ్ళు చాలా వరకు కూడా ఇక్కడ మీకు హెల్ప్ చేసే ఆస్కారాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఈ రవి కూడా 14వ తారీఖు నుంచి మళ్ళీ లాభస్థాన సంచారంలో అడుగు పెడతారు. 20వ తారీఖు నుంచి బుధుడు కూడా లాభస్థాన సంచారంలో అడుగు పెడుతున్నారు. సో వాడు అక్కడ పంచమాధిపతి, అదేవిధంగా షష్టాధిపతి. సో ఏదైనా ఈ మాసం ప్రొఫెషన్ పరంగా కొంత మీరు చాలా వరకు బిజీ అవుతారు. అదేవిధంగా 3-4 వారాల్లో హాఫ్ మంత్ నుంచి 15వ తారీఖు తర్వాత నుంచి మళ్ళీ డెఫినెట్గా మీరు పడిన కష్టానికి తగ్గట్టు గుర్తింపు, దానికి తగ్గట్టు మళ్ళీ ఇక్కడ వ్యాపారస్తులకైతే ప్రాఫిట్స్కి సంబంధించిన విషయాల్లోనూ, ఎందుకంటే లాభస్థానాల్లో రవి బుధ శుక్రుల యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి తప్పకుండా మళ్ళీ కొంత గెయిన్ఫుల్గా చేసిన పనికి కొంచెం గుర్తింపు ఉండే విధంగా, కొంత గెయిన్ఫుల్గా, కొంత ప్రాఫిటబుల్గా మళ్ళీ 3-4 వారాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఈ మేషరాశి వారికి సంబంధించి మనం చూస్తే సప్తమాధిపతి శుక్రుడు దశమ స్థానంలో ఉన్నారు. సో ఈ ఏదైతే మ్యారిటల్ మ్యాచెస్లో జాబ్ చేసే అమ్మాయి కావాలి, జాబ్ చేసే అబ్బాయి కావాలి, జాబ్ చేసే అబ్బాయి కావాలనుకుంటారు అనుకోండి. సో ఇలాగ జాబ్ చేసే వైఫ్ ఇలాగ ఎవరైతే సెర్చ్ చేస్తూ ఉంటారో ఈ సమయంలో తప్పకుండా అలాంటి మ్యాచెస్ అనేవి వచ్చే ఆస్కారాలు మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఏదైనా ఈ మేషరాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక ఒక పక్క షష్టమ స్థానంలో ఉన్న కేతువు లెస్ ఫోకసింగ్ కానీ యువర్ ఎనిమీస్, శత్రువులను పట్టించుకోకపోవడం, అసలు అనవసరంగా కన్ఫ్లిక్ట్స్, వివాదాల జోలికి కానీ ఈ మ్యాటర్స్ ఏవైతే ప్రాబ్లమాటిక్ మ్యాటర్స్ ఏవైతే ఉంటాయో వాటిలన్నిటికీ దూరంగా ఉందాం. ప్రాబ్లమ్స్ కలిగించే వాటిలన్నిటికీ దూరంగా ఉందాం. వాటిని మనం పట్టించుకోవద్దు. మన ఎయిమ్, మన గోలు, మన వర్క్, మన గెయిన్స్, మన ప్రాఫిట్స్ వాటి మీద మనం కాన్సన్ట్రేట్ చేద్దాం అనే విధంగా ఉండటం వల్ల చాలా వరకు మీరే ఎవరితోనూ అంత కన్ఫ్లిక్టెడ్గా అంటే వివాదాస్పదంగా మీరు ఉండడం కానీ, లేకపోతే వీటి విషయాల్లో మీరు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించలేకపోవటం కానీ ఇది మీకు చాలా మేలు చేస్తుంది. ఎనిమిటీని పెంచదు, శత్రుత్వాన్ని పెంచదు. ఆరోగ్య సమస్యల నుంచి, రుణ ఒత్తిడి నుంచి బయటపడగలుగుతారు. సేమ్ టైం జాబ్ అండ్ ప్రొఫెషన్లో చక్కగా మీ టార్గెట్లు రీచ్ అవ్వగలుగుతారు. 14వ తారీఖు నుంచి రవి యొక్క సంచారం, బుధుడి యొక్క సంచారం 20వ తారీఖు కూడా మీకు ఇక్కడ లాభస్థానంలోకి రావటం వల్ల క్రమంగా తప్పకుండా మేషరాశి వరకు దిస్ ఈస్ ద వెరీ బెనిఫిటబుల్ మంత్ అని చెప్పొచ్చు, అటు కెరీర్ పరంగా, ఇటు ప్రాఫిట్ పరంగా. సో అలాగే కొన్నిసార్లు ఇక్కడ ఖర్చులు కూడా, రాహు వ్యయస్థానంలో ఉన్నాడు కాబట్టి కొన్ని ఖర్చులు అటు ఇటుగా ఏదో తెలిసి తెలియకుండా కొన్ని ఖర్చులు చాలా వరకు కూడా అవుతూ ఉంటాయి. సో రాహు వ్యయస్థాన సంచారంలో ఉన్నారు. సో ఇది మాత్రమే మనకి మేషరాశి వారికి ఎక్కువ నెగిటివ్ కలిగించే విషయంగా మనం చెప్పుకోవాలి. కాబట్టి దుర్గామాత ఆరాధన తప్పకుండా చేసుకోండి. ప్రతి శనివారం మీరు చేసే ఖర్చు ఏదో అది రాహుకి అర్చన చేయించుకోవటం, శనివారం కూడా నీడీ పీపుల్కి హెల్ప్ చేయటం, సో ఇలాంటివి చేస్తే, అలాగే అర్ధకాయం మహావీరం ఇది తప్పకుండా చదువుకోవాలి మేషరాశి వాళ్ళు. ఎందుకంటే 12th హౌస్లో రాహు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ఫారెన్ ట్రావెల్ గురించి, అబ్రాడ్ జర్నీస్ గురించి, దూర ప్రయాణాలు, ఒక ప్రదేశం నుంచి దూరంగా మారదాం అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ అనుకూలత కోసం ఇక్కడ చాలా వరకు కూడా రాహుని ఆరాధించడం చాలా మంచిది. ఇక్కడ శనికి ఏమీ చేయక్కర్లా, రవికి కూడా ఏమీ చేయక్కర్లా, సో బుధుడికి ఏమీ చేయక్కర్లా, కుజుడు ఆల్రెడీ ఉచ్చులో ఉన్నారు, నథింగ్ టు వర్రీ. అసలు మిగతా గ్రహాలు పెద్ద ఇబ్బందికి కలిగించేది ఏమీ లేదు. సో గురువు గారు మీ రాశిలో ఉన్నారు. రాశిలో ఉన్న గురువు గారు నవమాధిపతిగా, వ్యయాధిపతిగా ఉన్నారు కాబట్టి సో కొంతవరకు నవమాధిపతి మీ రాశిలో ఉన్నారు కాబట్టి కొన్నిసార్లు లాంగ్ జర్నీస్ చేయాల్సి వచ్చే ఆస్కారాలు కూడా ఇక్కడ నవమాధిపతి రాశిలో ఉంటాం. 10th హౌస్లో ఇన్ని గ్రహాలు, లాభస్థానంలో కూడా ఇన్ని గ్రహాలు ఉంటున్నాయి కాబట్టి కొంచెం అంటే లాంగ్ జర్నీస్ వల్లే, అంటే ఉద్యోగంలో కూడిన లాంగ్ జర్నీస్ కావచ్చు,
వ్యాపారంతో కూడిన లాంగ్ జర్నీస్ కావచ్చు, వ్యాపార రీత్యా కానీ ఉద్యోగ రీత్యా కానీ కొంచెం దూరం వెళ్ళే ఆస్కారాలు, అదేవిధంగా కొన్ని శుభకార్యాలకి అటెండ్ అయ్యే ఆస్కారాలు కూడా, ఎందుకంటే భాగ్యాధిపతి కూడా గురుడు రాశిలో ఉన్నారు కాబట్టి శుభకార్యాలు కూడా మీరు అటెండ్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. రాహుకి మాత్రమే అర్ధకాయ మహావీరం చదువుకోండి, దుర్గామాతని ఆరాధించండి, శనివారం పూట రాహుకి అర్చన చేసుకోండి. అలాగే తప్పకుండా ప్రతి శనివారం నీడీ పీపుల్కి హెల్ప్ చేయండి. మేష రాశి వారికి ఇంకా మంచి అద్భుతమైన రిజల్ట్స్ అనేవి ఉంటాయి ఇక్కడ. సో అదేవిధంగా ఈ రాశికి సంబంధించి ఎప్పుడైతే లాభస్థానాల్లోనూ దశమ స్థానంలోనూ ఎన్ని గ్రహాలు ఉన్నాయో ఫైనాన్షియల్ పరమైన విషయాల్లో కూడా మనం చూసినప్పుడు శుక్రుడి యొక్క సంచారం కూడా దశమ స్థానంలో మిత్రక్షేత్రంలో ఉంది. కాబట్టి ఉద్యోగం రీత్యా ఫైనాన్స్గా మీరు బలపడే ఆస్కారాలు ఉన్నాయి. ఉద్యోగం రీత్యా ఫైనాన్స్ పరంగా ఆర్థిక పరంగా మీరు బలపడే ఆస్కారాలు ఉన్నాయి. బట్ యూ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ యువర్ ఫ్యామిలీ ఆర్ మ్యారిటల్ లైఫ్. కుటుంబం మీద, మ్యారిటల్ లైఫ్ మీద మీ యొక్క కాన్సన్ట్రేషన్ ఈ మాసం తక్కువే ఉంటుంది. ప్రొఫెషన్ ప్రాఫిట్, మీటింగ్ ద సర్కిల్, మీటింగ్ ద ఫ్రెండ్స్, మీటింగ్ ద గ్రూప్స్ అండ్ ఆఫీస్ ప్రొఫెషన్కి సంబంధించిన విషయాలు ఎక్కువ మోర్ ఫోకస్ అనేది మీరు ఇక్కడ చేసే ఆస్కారాలు ఈ మాసం కనిపిస్తున్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ మేషరాశి పీపుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.